దళితులు బీసీల నుంచి 30,000 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. వెంటనే ఆ భూములపై పేదలకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే సమగ్ర భూ పంపిణీ తప్పనిసరి అని కవిత స్పష్టం చేశారు. 31 నెలల్లో కూడా ఏనాడు తన నోటి నుండి సామాజిక న్యాయం అనే పదం కూడా ఉచ్చరించినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా సామాజిక న్యాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టినారు. ఎక్కడుంది మీ సామాజిక న్యాయం? మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉంటే 3 బీసీలు ఉన్నారు. 56% ఉన్న బీసీలకు, మళ్ళీ వినాలి దయచేసి, 5,96,000 కోట్ల బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 2 ఏళ్లలో ఇంత, 1% కూడా ఇయ్యలే కనీసం బడ్జెట్. 30,000 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ దాదాపుగా లాక్కున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే.